వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 489వ పాట పాడుకుందాం. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, అనుమానములికనకిన సుఖాంబులు దినమొక గడికొక తీరయుండును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెరచన్నా, పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకము నింకించును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, పరమదయానిధి క్రీస్తుని బలమున పాపభరాంబులు విడునన్నా, పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమర చీకటులన్నీయుదొలగును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, అనుమానములికనకిల సుఖంబులు దినమొక గడికొక తీరయుండును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి ఆ వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న వ్యక్తిని మనము చూస్తే, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అనే అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాననేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి అననీయ. పరిశుద్ధ గ్రంథంలో ఈ అననీయ అనే పేరుతో 3 వ్యక్తుల్ని మనం చూస్తాం. మొదటి వ్యక్తి తన భార్య అయిన సఫీరాతో కలిసి శిష్యులకు అబద్ధం చెప్తున్నాను అని అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆయన అబద్ధమాడుతూ తన యొక్క ప్రాణానికి ముప్పు తెచ్చుకున్న వ్యక్తిగా మొదట మనం చూస్తాం. రెండవ వ్యక్తిగా అననీయ అనే ఒక ప్రధాన యాజకుడిని మనం చూస్తాం. అయినప్పటికీ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి దమస్కుకు సంబంధించిన వ్యక్తి అననీయ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఇవ్వబడిన ఆ పేరును మనం చూస్తే అతడు శిష్యుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ అననీయాను గురించి కొన్ని పాఠములు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొట్టమొదటిది ఆయన గురించి చెప్తూ ఉన్న మాట శిష్యుడు అనే మాట చెప్తుంది. శిష్యుడు అనంటే నేర్చుకునేవాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. సువార్తల్లో 70 మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది ఆ మేడగదిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అననీయ అనే వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ఒక శిష్యుడిగా, ఆయన నుండి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఈ అననీయ అనే వ్యక్తిని మనం చూస్తాం. ఇతని గురించి ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతూ ఉన్న మాటను మనం చూస్తే, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచెను. అపోస్తలుడైన పౌలు ఇతరుని గురించి ఇస్తూ ఉన్న ఆ యొక్క సాక్ష్యంగా మనం చూస్తూ ఉన్నాం.
అతడు భక్తిపరుడు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అందరిలోకి కూడా మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మంచి పేరుంది, భక్తి ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన శిష్యుడిగా ఉన్నాడు. శిష్యుడిగా ఉన్నాడు అనే దానికి రుజువేంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు అతనిని పిలుస్తూ ఉన్నప్పుడు, అననీయ అని పిలిచినప్పుడు ఆయన యొక్క రెస్పాన్స్ ను మనం చూస్తాం. ఆ రెస్పాన్స్ లో ఆయన అంటూ ఉన్న మాటను మనం చూస్తాం కదా, ప్రభువా ఇదిగో నేనున్నాను అనే మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన సౌలును యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించినప్పుడు సౌలా సౌలా అని పిలిస్తే సౌలు ఇచ్చిన రెస్పాన్స్, ప్రభువా నీవెవడవు అని అడుగుతూ ఉన్నాడు. కానీ అననీయ మాత్రము, ప్రభువా ఇదిగో నేనున్నాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపు యేసుక్రీస్తు ప్రభు వారిదే అని ఆయన గ్రహించగలిగినాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్న ఒక మాటను మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరాన్ని గుర్తిస్తూ ఉన్నాడు, ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి సౌలేమో నీవెవడం అని అడిగితే, ఈ అననీయ మాత్రము ప్రభువా ఇదిగో నేనున్నాను అనే మాట ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవునిని వెంబడిస్తున్న వాళ్ళము అని మనం అనుకుంటే, మనం నిజంగా క్రైస్తవులము, క్రీస్తు యొక్క శిష్యులము అని మనం అనుకుంటే, ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే వారుగా మనం ఉండాలి. ఆయా స్వరాలు మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు నిజంగా క్రీస్తు స్వరం ఏది, అపవాది స్వరం ఏది అని గ్రహించే వాళ్ళుగా మనం ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. అననీయ అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచినప్పుడు క్రీస్తు యొక్క స్వరాన్ని ఆయన గ్రహించగలిగినాడు. కాబట్టి ఆయన ప్రభువా నేనున్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా? లేదంటే మనం వింటూ ఉన్న ఆ యొక్క స్వరాల్లో దేవుని స్వరం ఏదో, అపవాది స్వరం ఏదో వివేచన మనము చేయగలుగుతూ ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజమైన శిష్యులుగా ఉంటే క్రీస్తు యొక్క స్వరాన్ని ఎరిగిన వారుగా మనము ఉంటాం. అననీయ ద్వారా నిజంగా శిష్యత్వం ఎలా చేయాలో మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అననీయ అని అతనిని పిలువగా, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను, అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిదన్న వీధికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక పని కొరకు ఉద్దేశించి వెతుకుతూ ఉన్నప్పుడు ఈ పని ఇతనైతే చేయగలడు అని నమ్మదగిన వ్యక్తిగా అననీయ జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఆయుష్తో ఉన్నాము అని అంటే, దేవుడు మనల్ని బట్టి ఏదైనా ఒక పనిని ఉద్దేశించినట్లయితే దానిని నిజంగా మనం చేయగలము అని ఆయన మనల్ని నమ్మగలుగుతూ ఉన్నాడా? అది మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ సౌలుకు అననీయ వచ్చి ప్రార్థిస్తాడు, బాగుపడతాడనే దర్శనాన్ని సౌలుకి ఇస్తూ ఉన్నాడు. నేను ఈ విధంగా దర్శనం ఇచ్చాను కాబట్టి నీవు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేయని అననీయకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఒక పని అప్పగించినప్పుడు నమ్మకంగా దానిని చేయగలుగుతాడు అని అననీయను యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముతూ ఉన్నారు. మరి ఆయన తన యొక్క పని కొరకు వెతికితే మనము కనిపించే వాళ్ళుగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. కారణం ఏంటి అంటే, యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేవుడు తన యొక్క పని కొరకు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక్కడు కూడా దేవుని యొక్క పని చేయగలిగినంతగా ఆయనకు కనిపించలేదు. చాలా బాధపడుతూ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తాం. ఈ దినాల్లో ఒకవేళ అననీయ కనిపిస్తూ ఉన్నాడు, మరి ఈ దినాల్లో ఒకవేళ ఆయన వెతికితే, నన్ను వెతికితే ఆయన యొక్క పని
చేయగలిగిన విధంగా మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము ఆయన యొక్క పని జరిగించడానికి దేవుడు మనల్ని ఇంకా ఆయుష్తో నింపుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పని చేయడానికి ఇష్టపడే వాళ్ళుగా, ఆ పని నెరవేర్చే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వెతికినప్పుడు ఆయనకు కనిపించే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన అనుదిన ఆత్మీయ మన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అననీయ ద్వారా 2 విషయాలను మాకు బోధించి ఉన్నారు. మేము కేవలం వినువారు మాత్రమై ఉండి ప్రభువా ఆ వాక్యమును మరచిపోక వినిన వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకొనుటకు నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని వేడుకుంటూ, నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.